ఫ్రెండ్స్ ఇక్కడ రెడ్ కలర్ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే బటన్ ప్రెస్ చేయండి, ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా ఎప్పుడైతే ఏ వీడియో మిస్ కారు. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను. యాప్ జస్ట్ 4 MB మాత్రమే ఉంటుంది. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీకు 50 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఈ యాప్ తో మనం నెలకి 5000 వరకు ఎర్న్ చేసే అవకాశం ఉంది. సో తప్పకుండా అందరూ ట్రై చేయండి. హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ లోని DED ఎంట్రన్స్ ఎగ్జామ్ దాని తాలూకు కోర్సు సంబంధించి ఒక చిన్న అప్డేట్ అయితే రావడం జరిగింది. అంతేకాకుండా తెలంగాణలోని మనకు ఇంటర్మీడియట్ ఫలితాలకు సంబంధించి డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క వీడియోని మనకు సాయి నాగేంద్ర అయితే చేయమని చెప్పాడు. సో అందుకని ఈ యొక్క వీడియో అందరికీ యూస్ఫుల్గా ఉండాలని చెప్పి చేస్తున్నాను. తెలంగాణలోని ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ నెల 18 లేదా 19 మనకు ఇంటర్మీడియట్ ఫలితాలు అయితే వచ్చేస్తాయి. ఇప్పటికే ఆల్రెడీ మనకు స్పాట్ ప్రక్రియ అయితే ముగిసింది. సో ఇంటర్ బోర్డు అధికారులు మనకు టాబ్లేషన్ పనులు అయితే కొనసాగిస్తున్నారు. సో మనకు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఈ 2 తేదీల్లో ఏదో ఒక తేదీ మనకు ఖరారు చేసే అవకాశం ఉందని చెప్పి తెలపడం జరిగింది. సో ఇక ఫలితాలు అనేవి మనకు ఈ నెల 18 19 ఏదో ఒక డేట్ లో వచ్చేస్తాయి. సో మనకు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు చూసినట్లయితే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలు అనేవి 12వ తారీఖు లేదా 14వ తారీఖు ఈ 2 తారీఖుల్లో మనకు రిలీజ్ అవుతాయి. సో ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి. తెలంగాణ వారికి మాత్రం 18 లేదా 19 అయితే వస్తాయని చెప్పి మనకు ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మనకు ఆంధ్రప్రదేశ్లోని DED కోర్సు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఈ సంవత్సరం నుంచి మనకు ఈ యొక్క DED కోర్సును ఇంగ్లీష్ మీడియంలో కూడా ప్రవేశపెట్టనున్నారు. సో ఎవరైతే ఆంగ్ల మాధ్యమంలో డైట్ సెట్ అంటే DED కోర్సును కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నారో వీరందరికీ కూడా చాలా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. సో ఇప్పటివరకు చాలా మంది ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క DED కోర్స్ చేయడానికి తెలుగు మీడియంలో ఎక్కువగా జాయిన్ అయ్యేవారు అనమాట. సో వారికి ఇది చాలా మంచి అవకాశం. సో ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు మళ్ళీ తెలుగులో రాసి మొత్తం ఎగ్జామ్స్ అన్ని తెలుగులో రాయడం అంటే వారికి చాలా కష్టంతో కూడుకున్న పని అయితే అయింది. సో ఇది చాలా మంది ఫేస్ చేసి ఉంటారు ఈ యొక్క ప్రాబ్లమ్ని. సో ఇప్పుడు మీకు చాలా మంచి అవకాశం చెప్పుకోవచ్చు. మీ యొక్క బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే తెలియజేయండి. ఇప్పుడు వారు DED కోర్స్ చేయాలనుకున్నారు అనుకోండి, వారు ఇంగ్లీష్ మీడియంలో చేయొచ్చు అనమాట. సో ఈ యొక్క అప్డేట్ అనేది మనకు ఈరోజు రావడం జరిగింది. మనకు DSET ఎగ్జామ్ అనేది మనకు మే 15 ఆన్లైన్ విధానం అయితే ఉంటుంది. ఈ యొక్క ఆన్లైన్ విధానం అనేది మనకు లాస్ట్ ఇయర్ నుంచి అయితే రావడం జరిగింది. సో ఆల్రెడీ చాలా మంది రాసే ఉంటారు కాబట్టి తెలిసి ఉంటుంది. సో మరలా మనకు ఈ యొక్క ఆన్లైన్ విధానంలో ఉంటుంది అనమాట. ఈ నెల 12 వరకు ఈ యొక్క DSETకి అప్లై చేసుకోవచ్చు. సో ఎవరైనా అప్లై చేసుకోండి. 500 రూపీస్ అనేది మనకు చెల్లించుకుంటున్నారు, మీరు పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా. DSET ఫలితాన్ని మనకు మే 25 మనకు రిలీజ్ అవుతాయంట. జూన్ 4 నుంచి మనకు ఫస్ట్ కౌన్సిలింగ్ ఉంటుంది. జూన్ 25 నుంచి మనకు సెకండ్ కౌన్సిలింగ్ అనేది ఉంటుంది. 2018-19 నుంచి ఆంగ్ల మాధ్యమంలో DED కోర్సు నిర్వహిస్తామని, ఇందుకు ఇంటర్ ఆంగ్ల మాధ్యమంలో చదవడం తప్పనిసరి అని చెప్పి గంటా శ్రీనివాస చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్ మీరు ఇంటర్లో ఇంగ్లీష్ మీడియం చదివితేనే ఈ యొక్క DED ఇంగ్లీష్ మీడియం కోర్సుని జాయిన్ అవ్వడానికి అవుతుంది. సో ఇప్పటివరకు మనకు ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ఆ యొక్క DED కోర్సును తెలుగులో చేశారు. సో ఎవరైనా సరే మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే ఖచ్చితంగా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి. ఒకవేళ కనుక ఇప్పటివరకు వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చదివినట్లయితే ఈ యొక్క DED కోర్సును కూడా ఇంగ్లీష్లో చదవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇన్ఫర్మేషన్ పొందుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.